వరంగల్ దేశపేట 12వ డివిజన్లోని షిర్డీ సాయిబాబా మందిరంలో గల గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. షిర్డీ సాయిబాబాను పాలు పెరుగుతో అభిషేకించి పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో ఓం సాయి అంటూ శ్రీ సాయి జయ జయ సాయి అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు పనగంటి సోమేశ్వర్ శర్మ మాట్లాడుతూ, ఈరోజు గురు పౌర్ణమి రోజున షిర్డీ సాయిబాబా ఆలయంలో సాయిబాబాను అభిషేకాలతో, పట్టు వస్త్రాలతో, మంత్ర వైద్యాలతో, భక్తి శ్రద్ధలతో కొనియాడారు. ఈ సంవత్సరం సకల వర్షాలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా, భక్తుల శ్రమల నుండి, కష్టాల నుండి విడిపించుటకు సుఖశాంతులతో బతకాలని సాయిబాబాను వేడుకున్నారు. 5 గంటలకు బాబాగారి శుక్రవార సేవ కార్యక్రమం, ఆ తదుపరి గణపతి పూజ, పుణ్యారాధన, రక్షాబంధనం, 500 నిమిషాల పూజ కార్యక్రమం పూర్తయింది. 9 గంటల నుంచి భక్త సహస్రాలతో బాబాగారి విశేష అభిషేకం చేశారు. దాదాపు 9 గంటల వరకు 12 మధ్యాహ్నారతి ఇవ్వడం జరిగింది. దాదాపు 5,000 మంది అన్నదానం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా సాయంత్రం భూచమైదంటున్న దేవాలయం వరకు బాబాగారి పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన విజ్ఞప్తి. అలాగే రాత్రి 9 గంటల ఛేదాహారతి, ఆ తర్వాత అల్పాహార వితరణ. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం బాగా జరిగిందంటే మాత్రం దాతల భక్తులు ప్రధానమే కారణం. కాబట్టి వారందరూ కూడా ప్రతి ఒక్కరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారందరూ కూడా సాయినాథ్ ఇళ్ళవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జై సాయిరామ్. ఆలయ వైస్ చైర్మన్ సోలార్ రవి మాట్లాడుతూ, దేశాయపేటని సాయిపేటగా భక్తులు ఆశ్రయించారు. భారీ వర్షం ఉన్నప్పటికీ లెక్క చేయక సాయిబాబాను భక్తి శ్రద్ధలతో కొనియాడారు. ప్రతి ఒక్కరికి సానుకూలంగా సౌకర్యాలు సమకూర్చామని తెలియజేశారు. 3,000 మందికి మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. కమిటీ సభ్యుడు మార్గం నాగరాజు మాట్లాడుతూ, ఆ సాయిబాబా మందిరంలో వర్షం ఉన్నప్పటికీ క్యూలో నిలబడి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ప్రతి ఒక్కరూ ఆ సాయిబాబా చల్లంగా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చింతం మధు, తోట శంకర్రావు, మర్రి శ్రీనివాస్, లింగమూర్తి, బిల్ల మధు, ఆడేపు వెంకటేశ్వర్లు, చిరుత మధు, బంకం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా ఈ దేశపేట గ్రామంలో జరుగుతున్నాయి. నిన్న నైట్ నుంచి వర్షాన్ని లెక్క చేయకుండా ఇసుకపోతే రాలంత జనం వచ్చి అందరూ గుడికి సహకరించిన ప్రతి భక్తునికి పేరు పేరున ధన్యవాదాలు. సాయిబాబా ఏమన్నాడంటే, నేను ఇందులో ఉన్నా అందులో లేను, అందులో ఎందెందుల వలను నా మహిమను చూడండి మీరు వచ్చి అని బాబా చెప్పడం జరిగింది. బాబాకు సంవత్సరానికి ఒకసారి ఈ గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇది దేశపేట తీసేస్తే ఇది సాయిపేటగా మారింది. జన సముద్రం కాదు, జన సముద్రం అయింది. ఎవరైతే షిర్డీలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన శిల్పి ఉన్నాడో ఆ శిల్పి వాళ్ళ మనవడే విగ్రహాన్ని చేసిండు. అటువంటి విగ్రహాన్ని ఎంతో మహిమ ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ 1,00,000 జపాలు చేసి పూజారులు ఎంతో వైభవేతంగా 1,00,000 జపాలు చేసి ఇక్కడ గుడి నిర్మాణం చేయడం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవేతంగా జరిగింది. ఆ రోజున సిటీ నలుమూలల చాలామంది భక్తులు వచ్చారు. ఇప్పటికి కూడా సాయిబాబా ఆలయం వరంగల్లో కాదు తెలంగాణలో అత్యంత పెద్ద దేవాలయంగా దీన్ని చెప్పుకోవచ్చు.